Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి పోయిన నెలలో శ్రావణ మాసంకి ముందు వీడియో ఇది వచ్చేసి. తర్వాత మేమైతే మా పెద్ద ఆడబిడ్డ వాళ్ళ ఊరికి వెళ్ళాము ఒక 2 డేస్. అక్కడ నుంచి మళ్ళీ అక్కడ 2 డేస్ ఉండి చిన్న ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఆ రోజు సండే. బాబాయ్ అయితే మేము వెళ్తూ ఉంటే వెళ్ళి రండి అని చెప్తా ఉన్నాడు బాబాయ్ వచ్చేసి. మేమైతే పెద్ద ఆడబిడ్డ ఇంటి నుంచి బయలుదేరి చిన్న ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. నేను, మా పాప, మా వారు, తర్వాత వచ్చేసి మా మరిది, తర్వాత మా కోడలు కూడా ఉంది. పెద్ద ఆడబిడ్డ వాళ్ళ కూతురు కూడా వచ్చింది. అందరం కలిసి వెళ్ళాము. అక్కడైతే టెంపుల్ అయితే చాలా బాగుంటుంది మా చిన్న ఆడబిడ్డ వాళ్ళ ఊర్లో. ఏదో కార్లో జోక్ జోక్ చేసుకుంటా నవ్వుకుంటా వెళ్తూ ఉన్నాము. ఆ రోజు సండే సాయంత్రము. చాలా రోజులైంది మా చిన్నాడు బిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళాక అనేసి వెళ్ళాము. మేమందరం కలిసి అయితే వెళ్ళాము. ఏదో మాట్లాడుకుంటూ చేసుకుంటూ అక్కడ పెద్ద ఆడబిడ్డ వాళ్ళ ఇంటి నుంచి చిన్న ఆడబిడ్డ వాళ్ళ ఊరికి దగ్గరే అవుతుంది. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఆ రోజు సండే కదా, మండే రోజు ఇక్కడ మా చిన్నాడు బిడ్డ వాళ్ళ ఊరికైతే మెయిన్ రోడ్ నుంచి ఒక 2 కిలోమీటర్లు లోపలికైతే వెళ్ళాలి. తర్వాత వాళ్ళ ఊరికైతే వచ్చేసాము. అక్కడైతే టెంపుల్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు అంతగా ఇంకేమి పనులు కాలేదు. ఒక్కసారి వెళ్ళాము. ఇది సెకండ్ టైం మళ్ళీ టెంపుల్కి వెళ్ళడము. ఇక్కడ మేము వెళ్ళాక అక్కడ పెద్ద కాలువలాగుంది. మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటి ముందర పాము చూడండి, పెద్ద పాము, చాలా చాలా పెద్ద పాము అందులో తిరుగుతూ ఉంది. మా చిన్న ఆడబిడ్డ అంటుంది, నీకు ఇంతగా ఉందా వదినమ్మ, మస్తు తిరుగుతాయి దీనిలో పాములు అని చెప్తా ఉంది. చాలా చాలా పెద్ద పాము. అదిగోండి ఎట్లా పోతుందంటే అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. మమ్మల్ని సౌండ్కైతే ఆగి ఆగిపోతూ ఉంది. దాని కింద ఆగి మళ్ళీ అటు ఇటు తిరుగుతూ ఉంది. అది మా చిన్న ఆడబిడ్డకేమో ఎప్పుడు చూస్తూ ఉంటుంది, కామన్గా అనిపించింది. ఆ రోజు సండే కాబట్టి అన్నయ్య అయితే మటన్ తెచ్చాడు, చికెన్ తెచ్చాడు, కీమా. మా పాపకైతే కీమా ఇష్టం అనేసి కీమా అయితే తెప్పించింది మా చిన్న ఆడబిడ్డ. కీమా, తర్వాత వచ్చేసి చికెను, టమాటో రసం అయితే చేసింది. ఆ రోజు వచ్చేసి మా పాప మా ఆడబిడ్డ కలిసి ఇద్దరు వంటలు చేశారు. నేనైతే ఏం చేయలేదు. తర్వాత జొన్న రొట్టె అయితే చేస్తుంది ఇక్కడ, వేడివేడిగా జొన్న రొట్టె. తర్వాత ఆ రోజు సండే అయితే అలా గడిచిపోయింది. సాయంత్రం కదా, అలా గడిచిపోయింది. జొన్న రొట్టె, టమాటో రసము, కీమా, తర్వాత వచ్చేసి చికెను. రొట్టెలైతే భలే చేస్తుంది. జొన్న రొట్టెలే చేస్తుంది ఎక్కువ శాతము. ఎక్కువ అందరికీ చపాతీలు తక్కువ, మార్నింగ్ టైంలో చేస్తుంది. నైట్కేమో జొన్న రొట్టెలు చేస్తుందంట. ఆ రోజైతే నాకు కూడా జొన్న రొట్టె అంటే ఇష్టము. జొన్న రొట్టె అయితే చేసింది. సాయంత్రం వచ్చేసి అక్కడ కూరలన్నీ అయిపోయి రొట్టె అయితే నేనైతే చూపిస్తూ ఉన్నా. సన్నగా చేసింది. రొట్టెలు వచ్చేసి తొందరగా అయిపోతాయి జొన్న రొట్టెలు, లేట్ అయితే కాదు. చపాతీ కన్నా రొట్టెనే తొందరగా అవుతుంది. ఇక్కడ వేరే వాళ్ళు కూరగాయలు అయితే తెచ్చిచ్చిండ్రు, అవే తీసుకొచ్చి లోపల పెడతా ఉంది. ఏదో ఆకుకూరలు అవి. ఇక్కడ చికెన్ కూడా రెడీ అవుతుంది. మా పాప చేస్తుంది చికెన్. ఇక్కడ టమాటో రసం కూడా రెడీ అయిపోతుంది. సాయంత్రం నైట్కు అన్నీ వేడివేడిగా రెడీ అయిపోతున్నాయి. అప్పటికే 7:30 వస్తుందిలేండి టైం. పాలు కూడా వచ్చినాయి. పాలు కూడా ఒక సైడ్ పెట్టేసింది. పాలు ఎవరో తెచ్చిచ్చారు అప్పుడే. తర్వాత ఇది నెక్స్ట్ డే మండే కాబట్టి సరేలే వచ్చినాం, మండే మంచిగా వచ్చినాము టెంపుల్కి వెళ్దామనేసి మార్నింగే ఇంకా తర్వాత నాన్ వెజ్ అన్నీ ఉన్నాయి కదా సండే, అవన్నీ క్లీన్ చేసేసింది. నైట్‌కే టెంపుల్కి వెళ్దామనేసి ఏం లేకుండా క్లీన్ చేసేసి అన్నీ కడిగి పెట్టేసింది. అన్నీ బండలు అన్నీ మార్నింగ్ 4:00 లేసి బండలు అన్నీ కడిగేసి ఇంట్లో అంతా దూర్చేసుకొని మేమైతే ఎర్లీ మార్నింగే రెడీ అయిపోయాము. రెడీ అయ్యి ఆటోలో అయితే వెళ్ళిపోయాము అక్కడికి. మేమైతే రెడీ అయ్యి ఆటోలో వెళ్ళాము. అది సెకండ్ వచ్చినట్టుందండి.
ఆటోలో వెళ్ళింది సెకండ్. తర్వాత ఇక్కడ ఆటోలో అయితే వెళ్ళిపోయాము. అక్కడ దూరం కాబట్టి ఆటోలో వెళ్ళాము. అక్కడ ఆ రోజు వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంది. చాలా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ వాతావరణం చుట్టూ పచ్చదనము, మధ్యలో గుట్ట, గుట్ట చిన్న శివాలయం అంట అప్పుడు. తర్వాతొచ్చేసి చాలా పెద్దగా టెంపుల్ కట్టిండ్రు. శివాలయం వచ్చేసి లింగం అయితే బావుంది. ఇదే మేమెళ్ళేది. అప్పుడు పెట్టాల్సింది ఇప్పుడొచ్చేసింది. ఏమనుకోకండి. కొన్ని కొన్ని సార్లు అలా జరిగిపోతా ఉంటవి వీడియోలో. ఎనకిది ముందు, ముందు దేనికి అలా అయిపోతా ఉంటాయి కన్‌ఫ్యూజ్‌లో. తర్వాత మేము అందరం కలిసి అయితే టెంపుల్‌కి నేను, మా ఆడబిడ్డ, అన్నయ్య అయితే రాలేదు. అన్నయ్యకి వేరే పనుందనేసి అన్నయ్య బయటికెళ్ళిండు. నేను, మా ఆడబిడ్డ, మా పాప, మా కోడలు, మా వారు, నేనైతే వెళ్తా ఉన్నాము. అక్కడైతే చాలా చాలా ప్రశాంతంగా అదిగోండి మొత్తం పచ్చదనమే. అక్కడ గుట్ట కనిపిస్తుందా అక్కడికెళ్ళాలండి. అక్కడ ఇక్కడ అన్నీ మామిడి తోటలు. ఈ మామిడి పండ్లయితే చాలా బావుంటాయి టేస్టు. అప్పుడు ఎందుకంటే మా ఆడబిడ్డ అప్పుడు పంపించేది. తెలిసిన వాళ్ళు ఉన్నారు తోట వాళ్ళనేసి అప్పుడు పంపించేది. చాలా బావుంటాయి. స్వీట్‌నెస్ చాలా ఉంటాయి. అక్కడ క్రషర్ మిషన్స్ అవన్నీ నడుస్తా ఉంటాయి. ఈ దారిలో పోతుంటే అక్కడ వర్షాలు పడ్డాయి కదా! వాటరు ఇట్లా భలే ఉంది వాతావరణం గూడా ఆ రోజు. ఎర్లీ మార్నింగ్ గాబట్టి ఈ విధంగా ఈ గుట్ట మధ్యలో ఎళ్ళాలి. అప్పుడైతే ఏది అసలు దారి అట్లా ఏం లేదంట. చిన్న శివాలయము. ఆ శివాలయం గూడా చూయిస్తాను. ఫస్ట్ ఉన్న శివాలయం గూడా చూయిస్తాను. ఇక్కడ ఇది టెంపులు. ఇక్కడ చెట్లు, వాతావరణం అయితే ఆ రోజైతే భలే భలే ఉంది. ఆ రోజొచ్చేసి భలే ప్రశాంతంగా అనిపించింది. అక్కడే కాసేపు ఉండాలనిపించింది. మేము ఎందుకంటే ఆటో తీసుకెళ్ళాము. అబ్బాయి ఎళ్ళు తొందరగా మళ్ళీ వద్దు గానంటే కూడా ఆటో ఆయనైతే అక్కడే కూర్చున్నాడు. లేదులేమ్మా మిమ్మల్ని తీసుకొనే ఎళ్తాను మళ్ళీ అనేసి. అందుకనేసి మేము ఎక్కువ టైము ఉండలేకపోయినాం. ఎందుకంటే మన కోసం ఎందుకు వెయిట్ జేయడం అనేసి ఇగ మళ్ళీ కాసేపు ఉండి వచ్చేసినాం అంతే. వాతావరణం చాలా బావుంది. అక్కడ పచ్చదనం బావుంది. గుట్ట బావుంది. తర్వాతొచ్చేసి టెంపుల్ అయితే చాలా చాలా బాగా అయింది. ఫస్ట్ టైము ఒక్కసారి ఎళ్ళాను. అప్పుడు నేను, మా వారెళ్తే ఏమంత లేదు. అన్నీ కంప్లీట్ అవ్వలేదు అప్పుడు. ఇప్పుడొచ్చేసేమో అన్నీ అయిపోయినాయి. చాలా బావుంది. ఇదేనండి టెంపులు. చాలా చాలా బాగా కట్టిండ్రు. అక్కడ అభిషేకానికి గూడా అన్నీ ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు మొత్తం అవే వాడతారంట. మళ్ళీ అన్నీ ఇత్తడి చెంబులు చిన్న చిన్న చెంబులల్లనే ఇచ్చిండ్రు మాకు. 116 ఇస్తే డబ్బులిస్తే వాళ్ళే ఇచ్చిండ్రు అన్నీ. భలే ఉన్నది అక్కడ. అది గూడా భలే అనిపిచ్చింది. ఇదే టెంపుల్ మొత్తం వచ్చేసి. అక్కడ టిఫిన్స్, భోజనాలు గూడా పెడతారంట. ఎవరు ఎళ్ళితే వాళ్ళకు భోజనాలు గానీ, టిఫిన్స్ గానీ, టిఫిన్ టైంకెళ్తే టిఫిన్‌లు, భోజనాలు టైంకెళ్తే భోజనాలు. మేమైతే 116 కట్టి అభిషేకం అయితే చేయించాము. అమ్మవారికి ఇంకా పూలమాలలు అవి ఏమీ ఎయలేదు. పూలమాలలు అవి ఏస్తే ఇంకా బాగా అనిపిస్తది. ఎందుకంటే మార్నింగ్ టైమే ఎళ్ళాం గాబట్టి అప్పుడప్పుడే అన్నీ రెడీ చేస్తా ఉన్నారు. అమ్మ వాళ్ళకి శారీ కట్టించి, తర్వాత ఇంకా పూలమాలలైతే ఎయలేదు. కొంచెం లేట్‌గా ఎళ్ళినట్టయితే అన్ని అలంకరణలు అయిపోయేవి. అప్పుడప్పుడే అయితే చేస్తా ఉన్నారు. తర్వాత ఇది షార్ట్ కోసం అయితే తీసిన నేను. ఇక్కడే చూడండి ఇవన్నీ చిన్న చిన్న ఇత్తడి చెంబులు. అందులోనే ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తర్వాత పంచామృతము, విభూతి, మళ్ళీ పసుపు, కుంకుమ వాటరు అవన్నీ వాళ్ళే ఇచ్చారు. భలే బాగా అనిపించింది. మొత్తం ఇత్తడివి. ఎంత అంటే తెల్లగా ఉన్నాయి మళ్ళీ. అక్కడంతా నీట్‌నెస్ మెయింటెనెన్స్ చేపిస్తుంది అక్కడ సర్పంచ్ వాళ్ళు. అప్పుడు సర్పంచ్ ఉన్నప్పుడే కట్టించిండ్రు ఆ టెంపుల్ గూడా. ఆ చిన్న బుట్టలో పూలైతే పెట్టించిండ్రు. మాది ఇగ అభిషేకం అప్పుడైతే ఏం తీయలేదు. లింగం అయితే పెద్దగా ఉంది. బావుంది లింగం గూడా. తర్వాతొచ్చేసి ఇక్కడ అంతా అభిషేకం అన్నీ అయిపోయాక ఇది బ్యాక్ సైడు, గుడికి బ్యాక్ సైడ్ ఇవన్నీ చూయిద్దామనేసి నేను కొంచెం చిన్న చిన్న వీడియో అయితే తీశాను. అక్కడ బ్యాక్ సైడ్‌కెళ్ళి, సైడ్‌లకెళ్ళి అంతా లొకేషన్ ఎలా ఉందో చూడండి. పూల చెట్లు బ్యాక్ సైడ్ ఏమో పూల చెట్లు అవన్నీ అయితే ఉన్నాయి. గుట్ట లొకేషన్ అయితే ఈ విధంగా ఉంది. బ్యాక్ సైడు అక్కడ సైడ్‌లకెళ్ళి మొత్తము
ఈ విధంగా చూడండి కింద చేన్లు అవన్నీ పొలాలు నాట్లకైతే చేస్తూ ఉన్నారు. ఎంత బాగా అనిపిస్తుంది కదా! అక్కడ ఆ టైంలో ఉన్నప్పుడైతే ఇంకా బాగుంది. ఒక చెరువు కూడా ఉంది అక్కడ. ఎందుకంటే అట్లా ఉంది ఆ రోజు వాతావరణం వచ్చేసి. అందులోనూ మార్నింగ్ కదా! ఈ దారిలోనే వెళ్ళాలి మనము. ఇట్లా ఉంది. బ్యాక్ సైడ్ గానీ, సైడ్‌ల గానీ ఈ గుట్ట మొత్తం ఇలా మొత్తం సాఫ్ చేయించి టెంపుల్ కట్టించారు. అక్కడ సర్పంచి దొరల్లో ఉన్నప్పుడైతే. ఇప్పుడు గూడా వాళ్ళే ఉన్నారేమో. ఇప్పుడు నెక్స్టు మారతారేమో తెలియదు. ఇప్పుడు వేరే వాళ్ళు వస్తారేమో. ఇంకా సర్పంచ్ ఎలక్షన్‌లు కాలేదు కాబట్టి. తర్వాత ఇక్కడ అన్ని పూల చెట్లు, కింద చేన్లు అవన్నీ అయితే బాగా ఉన్నాయి. భలే అనిపించింది. ఇక్కడ నేను అందుకే బ్యాక్ సైడు మొత్తం సైడ్‌లా అంతా వీడియో తీశాను. మేము తర్వాత టిఫిన్ గూడా అక్కడే చేసాము. తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఫస్ట్ ఉన్న శివాలయం, చిన్న శివాలయం. అసలు ఇప్పుడు అది మంచిగా చేసిండ్రు. అప్పుడు అట్లా లేదంట. ఇక్కడైతే వంట రూమ్‌లు, కిచెను ఇవన్నీ. ఇద్దరు మనుషులుంటారు వంటలు చేయడానికి. ఏది చూసినా నీట్‌గా ఉండాలంట దొరామెకైతే. నీట్‌గా లేకపోతే వాళ్ళని పనిలోకెళ్ళి తీసేస్తదని చెప్తది మా ఆడబిడ్డ అయితే. చాలా చాలా మా ఆడబిడ్డ కూడా వాళ్ళ స్కూల్లోనే టీచర్‌గా చేస్తది. ఇక్కడ సైడుకు ఫస్ట్ ఉన్న శివాలయము, తర్వాత వచ్చేసి వాళ్ళకు స్కూల్సు అవన్నీ ఉన్నాయి. తర్వాత ఇక్కడే ఫస్ట్ ఉన్న శివాలయం. ఇప్పుడు మంచిగా చేసిండ్రు అది. అప్పుడు తిరగడానికి గూడా రాకుండే అని చెప్తుండే. కానీ మా ఆడబిడ్డ అప్పట్లో పిలిచేది. ఒక్కరోజు జాతర అవుతది శివరాత్రి అయిన నెక్స్ట్ డే రా అని పిలిచింది కానీ ఎప్పుడూ వెళ్ళలేదు. ఇప్పుడు ఈ విధంగా ఇది కూడా అన్నీ మంచిగా చేసిండ్రు ఇట్లా. అప్పుడైతే ఇట్లా మొత్తము గుండ్లు, రాళ్ళు అవన్నీ ఉండేదంట. తిరగనీకి రాకపోయేదంట. అసలు ఇలా సైడు నుంచి చూసేవాళ్ళంట. ఫస్ట్ ఉన్న శివాలయము ఇది. పాత శివాలయము గుడి. ఇది కూడా ఇక్కడ కూడా మంచిగా గ్రానైట్ బండలు అవన్నీ ఏపిచ్చి మంచిగా చేసిండ్రు ఇటు కూడా. మేము ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. ఎందుకంటే ఇదే కదా పురాతనమైన టెంపుల్ది. ఇది వచ్చేసి తర్వాత అక్కడ అభిషేకం అయిపోయాక, ఎందుకంటే అక్కడ అభిషేకం చేయిస్తున్నారు కాబట్టి అక్కడ అభిషేకం అయిపోయాక తర్వాత ఇక్కడికి వచ్చి అయితే మొక్కుకున్నాం కొబ్బరికాయ కొట్టి. చాలా బాగుంది ఇక్కడ కూడా పాత శివాలయము. గృహల్లోనే ఉంది చూడండి. మొత్తము స్లాబ్ కూడా లేకుండా గృహల్లోనే ఉంది పాతది. తర్వాత అక్కడ కొత్తగా అన్నీ చేయించారు. ఇక్కడ కూడా గ్రానైట్ బండలేసి మంచిగా చేయించింది. భలే అనిపించింది ఇక్కడ కూడా. తర్వాత వచ్చి కొంచెం వీడియోస్, ఫొటోస్ అయితే తీసుకున్నాం మేము. ఇక్కడ అక్కడ చుట్టూ బాగుందనేసి అక్కడ నుంచి రావాలనిపించలేదు. అక్కడే కాసేపు కూర్చోవాలనుకున్నాం కానీ ఇంకా ఆటో డ్రైవర్ వెయిట్ చేస్తున్నాడు అనేసి తొందరగా టిఫిన్ చేసి అయితే వచ్చేసాము ఇంటికి. ఇదే మొత్తం పైకెళ్ళి తీశాను. ఈ టెంపుల్ ఈ విధంగా ఉందనేసి. అక్కడ పాత శివాలయంకి వెళ్తే ఇది కొంచెం కిందికి అవుతుంది ఈ టెంపుల్, అది కొంచెం పైకి అవుతుంది. అందుకనేసి అటు వెళ్ళినప్పుడు పైకి వెళ్ళి తీశాను ఈ వీడియో. ఎంత చెట్లు అవన్నీ అయితే భలే ఉన్నాయి. ఇక్కడ పొంగులతో ఉగ్రాని, తర్వాత టమాటో చట్నీ, ఉప్మా కూడా ఉంది. నేనైతే ఉగ్రాని తిన్నాను, ఉప్మా తినలేదు. ఇక్కడ సత్యనారాయణ స్వామి కథలు ఇక్కడ ఇవన్నీ అభిషేకంకి ఇక్కడ పెట్టిండ్రు. ఇక్కడ నుండి అవన్నీ ఆ చిన్న చిన్న చెంబులల్లో పోసుకొని అయితే వెళ్ళి అక్కడ పెడతా ఉన్నారు. 116 కడితే మనకి ఇవన్నీ ఇచ్చేస్తారు. ఇంతే చిన్న చిన్న చెంబులల్లో చూడండి. భలే ముద్దు ముద్దుగా అనిపించినాయి. తెల్లగా ఉన్నాయి. మళ్ళీ ఎంత ఫ్రెష్గా, ఎంత తెల్లగా, నీట్నెస్ మొత్తానికి ఎంత నీట్గా ఉంది టెంపుల్ వచ్చేసి. తర్వాత ఇక్కడ కిచెన్ రూము, ఇది పెద్ద హాలు తినడానికి. టిఫిన్ టైంకి పోతే టిఫిన్, లేకపోయినా అప్పుడప్పుడే ఏదో ఒకటి చేసి పెడతారంట, ఉప్మా కానీ ఏది కానీ. తర్వాత వచ్చేసి లంచ్ టైంలో వెళ్తే లంచ్ కూడా పెడతారంట. ఇక్కడ చూడండి కిచెన్ కూడా చాలా నీట్గా ఉంది. ఇది బ్యాక్ సైడ్ చూపించాను కదా, ఇది సైడ్ నుంచి కూడా కొంచెం తీశాను. పూల మొక్కలు కూడా ఇక్కడ ఉన్నవి, చిన్న చిన్న పూల మొక్కలు. కొన్ని ఏమో పెద్దగా అయిపోయాయి,
కొన్ని పెద్దగా అయిపోయాయి. కొన్ని చిన్న చిన్నగా ఉన్నాయి. ఇక్కడనేమో ఈ లొకేషన్ ఏమో సైడ్‌కెళ్ళి లొకేషను. ఇక్కడ గూడా ఒక చెరువు ఉంది. పెద్ద చెరువు ఉంది ఇక్కడ. అక్కడ బ్యాక్ సైడ్ ఒక చెరువు ఉంది. ఇక్కడ సైడ్ గూడా ఒక చెరువు ఉంది. ఇక్కడ గూడా చుట్టూ చేన్లే ఉన్నాయి. చేన్ల మధ్యలో గుట్ట ఉంది. శివాలయము. ఇక్కడ గూడా ఒక చెరువు ఉంది. మొత్తం చుట్టూ చెరువులు, తర్వాత పంట పొలాలు పచ్చదనంతో ఉంది. ఎందుకంటే వర్షాకాలం గదా! చాలా బాగా అనిపించింది. అక్కడున్నప్పుడు ఇంకా బావుంది. మేమున్నప్పుడు మీకు అంతగా వీడియోలో ఏమీ కనపడదు గానీ, మేమున్నప్పుడు క్లైమేట్ గానీ చాలా బావుంది ఆ లొకేషన్‌లో. ఇంగా నెక్స్ట్ మళ్ళీ రిటర్న్ అయిపోయాం మేమైతే. అప్పటికే 11:30 ఎంతో అయింది. మార్నింగ్ ఎళ్ళాము. సరే అనుకుంటా 11:30 చేసాము అప్పటికే. తొందరగా అనుకుంటేనే 11:30 అయింది. అభిషేకం అయిపోయి, అన్నీ అయిపోయి, నేను చిన్న వీడియో తీసుకొని, కాసేపు కూర్చొని అటు ఇటు అయ్యేసరికి 11:30 అయింది. సరేలే అనేసి వచ్చేసాము. ఎందుకంటే మళ్ళీ ఇంటికొచ్చాక లంచ్ చేసుకోవాలి కాబట్టి, ఇక్కడ పుట్ట గూడా ఉంది. ఈ విధంగా అయితే వచ్చే దారిలో ఈ విధంగా అయితే ఉంది. క్రషర్ మిషన్స్ కూడా ఉన్నాయి. అవెల్లా మళ్ళీ పలగొట్టి క్రషర్ అయితే చేస్తున్నారు. మళ్ళీ తర్వాత ఇంటికొచ్చి లంచ్ టైం కాబట్టి వంటలు మళ్ళీ మొదలుపెట్టాము. అన్నయ్య అప్పటికే మళ్ళీ ఇంకా మటను అవన్నీ మళ్ళీ తెచ్చిండు అన్నయ్య. మేమొచ్చేసరికి మటన్ గిట్లా తెచ్చిండు. ఇందులో 2 డేస్ వీడియో అయితే ఉంది. సండే, మండే వీడియో. ఇక్కడ చూడండి పంట పొలాలలో కొంగలు అయితే చాలా ఉన్నాయి. తర్వాత మామిడి తోట అయితే భలే ఉంది. ఇప్పటికైనా కూడా వచ్చేసాము. ఇంటికొచ్చేసి మళ్ళీ గబగబా వంటలు చేస్తే మళ్ళీ లంచ్ టైం అవుతుంది కాబట్టి మా ఆడబిడ్డ తొందరగా సారీ మార్చుకొని వంటలకైతే మొదలుపెట్టేసింది. అది మొత్తం వాళ్ళదే, దొరలదే. అక్కడ మొత్తం ప్లేస్ అంతా. ఇక్కడ ఈ ఆఫీసు ఇవన్నీ కొత్తగా కట్టిండ్రు. ఫస్ట్‌దేమో పాతగా ఉంది. మా ఆడబిడ్డ ఇంటి ముందే. ఇదేమో బొడ్రాయి, ఊరు బొడ్రాయి అంటారు కదా! అక్కడ. ఇది పాత పంచాయతీ ఆఫీసు. ఇప్పుడు కొత్తగా బ్యాక్ సైడ్ కొత్తగా కట్టిండ్రు. ఇదే మా ఆడబిడ్డ వాళ్ళ ఇల్లు కదా! వచ్చేసాం. తర్వాత వచ్చి కాసేపు టీ తాగాము ఫస్ట్. మళ్ళీ టీ తాగాక వంటలకైతే మొదలుపెట్టిండ్రు. సండే నైటు కీమా కర్రీ చేసిండ్రు కదా! కీమా ఫ్రై. తర్వాత మళ్ళీ కీమా ఫ్రై చేస్తే తినబుద్ధి కాదనేసి కీమా ముట్టీలకైతే మేమైతే రోట్లో దంచుతున్నాము. కీమా, తర్వాత ఉప్పు, కారము, పసుపు, అల్లం ఎల్లిగడ్డ, ధనియాల పొడి అన్నేసి రోట్లో దంచుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటాయి. మిక్సీలో వేస్తేనేమో చాలా పేస్ట్ లాగా అయిపోయి మెత్తగా అయిపోతూ ఉంటవి కీమా ముట్టీలకు. తర్వాత మనకు కొందరు ఆప్షన్ లేక మిక్సీలో వేస్తారు కానీ ఈ విధంగా రోట్లో దంచుకుంటే చాలా బాగుంటుంది. మళ్ళీ కాస్త ఆయిల్ కూడా వేసింది. తర్వాత కొంచెం దంచుకున్నాక ఆయిల్ వేసింది. తర్వాత కొత్తిమీర కూడా వేసింది. అందులో బాగుంటాయి కీమా ముట్టీలు వచ్చేసి. చికెన్తో కూడా ఈ విధంగా చిన్న కట్ చేసి చికెన్తో కూడా చేసుకోవచ్చు. నేనైతే ముట్టీలు అయితే కడతా ఉన్నాను ఇక్కడ. తర్వాత మా ఆడబిడ్డ వచ్చేసి తర్వాత అక్కడ పప్పుచారు అవన్నీ అయితే రెడీ చేస్తూ ఉంది. చట్నీ, పప్పుచారు ఇవి. ఎందుకంటే మటను అవి తినలేకపోయినాం కాబట్టి వేరే చట్నీ, సాంబార్ చేయమంటే చేసింది. తర్వాత ఇక్కడ ముట్టీలు అయితే రెడీ అయిపోయినవి. ఇలా మటను అవి అలా తినబుద్ధి కానప్పుడు ఈ విధంగా అయితే చేస్తే బాగుంటాయి కీమా ముట్టీలు వచ్చేసి. ఇక్కడైతే పెట్టినవి. ఎందుకంటే దానిలో ఉన్న వాటర్ అన్నీ పైకి వచ్చేస్తాయి కాబట్టి ఆ విధంగా ఉన్నాయి. మొత్తం డ్రై అయిపోయే వరకు ఇక్కడ రైస్ అయిపోయింది. అక్కడ ముట్టీలు పెట్టేసింది. ఇక్కడ సాంబార్కు, చట్నీకి అన్నీ అయితే రెడీ చేసి పెట్టింది. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.